Just give me my apartment. Hey, what are you doing? Why is it taking so long? ఏమైందంటుందో ఇంత అర్ధరాత్రి సమయంలో ఇంతమంది కలిసికట్టుగా వచ్చారు. టైం ఎంత అవుతుందో తెలుసా మీకు? 12 అవుతుంది. ఈ సమయంలో వచ్చి నిద్ర డిస్టర్బ్ చేయడం తప్ప ఇంకేం లేదు. అయినా సరే మీతో పాటు ఉడి నిండి ఉండాలి. ఎక్కడున్నాడు? ఎలానో మన బుర్బుర్ పదవి అయితే ఇంకా మన దగ్గర లేడు. ఇంకా గుర్తు తెచ్చుకున్నా కూడా చాలా బాధగా ఉంటుంది. ఈ సమయంలో మీరు తిరగడం మంచిది కాదురా. ఇప్పుడు మన బుర్బుర్ పదవి ఎలా అయ్యాడో అలానే అవుతుంది మళ్ళీ. అందుకని మీరైతే నైట్ టైం అసలు రాకుండా ఇంట్లో ఉండడమే చాలా బెటర్. అలానే రాకుండా ఉందామనే ఉన్నాం, కానీ రాక తప్పలేదు. అంత కూడా ఏమైందంటే 2 రోజుల నుంచి ఉండిండి నిన్ను కనిపించట్లేదు. నిజంగానే కనిపించట్లేదు. అదే కాకుండా మేము ఎన్నిసార్లు ఫోన్ చేసినా కూడా స్విచ్ ఆఫ్ అని చెప్పేసి వస్తుంది. నాకు ఒక మాట కూడా చెప్పలేదు. ఎక్కడికి వెళ్ళాలో ఏంటో తెలియట్లేదు. నాకేనా చెప్తూ ఉండేవాడు. నేను ఎటెళ్ళినా వాడికి చెప్తాడు, వాడెటెళ్ళినా నాకు చెప్తాడు. అటువంటిది ఫస్ట్ టైం నాకు చెప్పకుండా ఎక్కడికి వెళ్ళాడో తెలియదు. 2 రోజుల నుంచి కనిపించట్లేదు. అందుకే మాకేం తోచక నీ దగ్గరకు వచ్చాను. ఏంటి ఉడి నిండు కనిపించట్లేదా? ఏం మాట్లాడుతున్నారా మీరు? నిజంగానే చెప్తున్నారా లేకపోతే ఫేకా? వామ్మో, 2 రోజుల నుంచి కనిపించకపోవడం ఏంట్రా? అంటే మన బుర్బుర్ పదవి చనిపోయిన రోజు తర్వాత రోజు నుంచి. అవును దేవన్, మన పదవి తాత మొన్న చనిపోయాడు కాబట్టి 2 రోజుల నుంచి కనిపించట్లేదంటే ఈ 2 రోజుల నుంచే. అయినా కూడా కనిపించకుండా ఉంటే ఫోన్ నేను లిఫ్ట్ చేయాలి కదా. ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు చెప్పాలి కదా. చెప్పకుండా మన ఊడిని నిన్ను అయితే అసలు వెళ్ళడట. మన చెంపని మనని మనం కూడా చెప్తున్నారు కదా. నిజంగానే చెప్పకుండా ఎటు వెళ్ళాడు, కానీ మీకు చెప్పాలంటే వాడు మీ దగ్గర ఉండాలి కదా. వామ్మో, ఏంటి ఆకారం? ఆకాశంలో మొత్తం ఏదో మొహంలా కనబడుతుంది. ఓరి నాయనో, రే ఎవరు నువ్వు? ఉడి నిన్ను మా దగ్గర లేడని చెప్పేసి నీకెలా తెలుసు? ఇంతకీ ఎవరు నువ్వు? మా ఉడి నిన్ను ఏం చేసావు? ఈ భూమి మీద లేకుండా శాశ్వతంగా పైకి పంపించేసా. ఏం మాట్లాడుతున్నావు? నుండి చంపడం ఏంటి? ఏంటి మా ఊడిని నుండి చంపేశావా? చూడు, మన ఊడిని నుండి చంపేశాడట. ఇంకొక బాధాకరమైన విషయం చెప్పరా? ఆడు చచ్చిన ప్లేస్ ఎక్కడుందో కూడా మీకు తెలియదు. అంతెందుకు, వాడి యొక్క బాడీని మీరు ఎంత వెతికినా కూడా దొరకదు. నాకు మాత్రమే తెలుసు. కావాలంటే వెతుక్కొని దాన సంస్కారాలు చెయ్యండి. ఎవడరా నువ్వు ఇంతకీ? అరే ఉండుండే మాయమైపోయింది. మొత్తం ఒక ఫేస్ ఆధారంలో ఉండేది, ఇప్పుడు ఏది కనబడట్లేదు. రే ఎవడరా నువ్వు? నుండి చంపడం ఏంటి? అదే కాకుండా మాకు కనబడకుండా ఎక్కడి నుంచో కూడా చంపకుండా వెళ్ళిపోయావు. ఎవడరా నువ్వు? మర్యాదగా చెప్తే నీ ప్రాణాలు దక్కించుకుంటావు. చాలా అంటే చాలా పెద్ద ఆకారంతో ఉన్నాడు. వాడు ఉడి నుండి చంపేశానని చెప్పేసి అన్నాడు. ఏం చేయాలి ఏమిటో అసలు అర్థం కావట్లేదు. ఎక్కడ చంపాడో ఆ బాడీ ఎక్కడుందో కూడా చెప్పలేదు. మనం ఎంత వెతికినా కూడా దొరకదని చెప్పేసి అన్నాడు. అలా జరగడానికి అస్సలు వీల్లేదు. రే విన్నారా? మన ఉడి నుండి ఎవడో పొట్టను పెట్టుకున్నాడంట. వాడు ఎవడో కూడా తెలీదు. కానీ ఇప్పుడు వాడిని వెతకడం మన యొక్క ధర్మం. ఎందుకంటే వాడు నిజం చెప్పాడో లేదో మనకైతే తెలియదు. కానీ మన ఉడి నుండి మనం తగ్గించుకోవడం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కదా. సో అందుకని ఎవరెవరికి ఏ ప్లేస్ తెలుసో ఆ
ప్లేస్ అయితే వెళ్ళండి. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేస్ అయితే చెప్తాను. రే క్యాపుచినో అసెసినో, నువ్వు స్ట్రీట్స్ ఉంటాయి చూసావా, ఆ క్యాపుచినో అమ్ముతారు, అక్కడికి వెళ్ళు. రే టుంగ్ 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 సహూర్, నువ్వు వచ్చేసి మన గ్రీన్ ల్యాండ్స్ ఉంటాయి చూసావా, అక్కడికి వెళ్ళు. బాలోరినా క్యాపుచినో, నీకు ఏ ప్లేస్ వెళ్ళాలనిపిస్తే అక్కడికి వెళ్ళు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి లీరీ లారీలా, నువ్వు బుర్బుర్ పదవి ఎక్కువగా ఒక ప్లేస్ దగ్గర తిరిగేవారు కదా, ఆ ప్లేస్ దగ్గరికి మాక్సిమం వెళ్ళుంటాడేమో. అంటే ఏమో బుర్బుర్ పదవి చనిపోయాడు చూసావా, దానికోసం బాగా అక్కడికి వెళ్ళాడేమో, మనకైతే తెలియదు కదా. ఒకసారి అక్కడ కూడా వెళ్ళి చూడు. నెక్స్ట్ వచ్చేసి చింపాంజీ బనానీని, నువ్వేం చేస్తావంటే నీకు ఎక్కువగా తెలిసినటువంటి పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి చూసావా, అడవి, ఆ అడవిలోకి అయితే వెళ్ళాలి. నెక్స్ట్ వచ్చేసి ఎవరున్నారు, త్రల్లలా, నువ్వు మాత్రం బీచ్ దగ్గరికి వెళ్ళి ఎలా వెతుకుతావంటే అలా వెతుకు, నీకైతే ఖచ్చితంగా దొరికేటువంటి అవకాశం అయితే ఉండొచ్చు. ఎందుకంటే మన ఊరిని నుండి చంపి అక్కడైనా వేసే అవకాశం అయితే ఉంటది కదా, అందుకని అక్కడికి